నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారా? పీసీఓడి ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ వివరించడానికి ఇవాళ మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సవిత ఉన్నారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేస్తే చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. పీసీఓడి సో ఒక 10 మెంబర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ సగానికి పైగా చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, దాని గురించి? పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇక్కడ మనకి సిస్ట్లు అనేవి ఇమ్మెచ్యూరిటీ, అంటే అవి మెచ్యూర్ అవ్వాల్సినటువంటి సైజ్ రాకుండా ఉండడం. ప్యూర్లీ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, ఆండ్రోజన్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల డెవలప్ అయినటువంటి పీసీఓడి కండిషన్. పీసీఓడి స్టార్టింగ్ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పీసీఓడిని చాలామంది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చిన తర్వాతే క్లినిక్లో ప్రజెంట్ అవ్వటం అనేది చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా కానీ, వెయిట్ గెయిన్ అయినా కానీ, యాక్నీ ఎక్కువ డెవలప్ అవుతున్నా కానీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. పీసీఓడిలో మెయిన్గా కనిపించేది ప్రైమరీ సిమ్టమ్ అంటే మనకి నార్మల్ యాక్టివిటీలో, నార్మల్ డే టు డే లైఫ్లో కూడా ఈవెన్ దో మెన్సెస్ రెగ్యులారిటీ ఉన్నప్పటికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28 డే సైకిల్ కాకుండా 35 డే సైకిల్, 40 డే సైకిల్ ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి డిటెక్ట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో 25 to 28 డే సైకిల్ ఉన్నట్టయితే కనుక ఇట్స్ ఓకే. బట్ కొద్దిగా కూడా డిలే అవ్వటం కానీ మెన్సెస్, లేదా 2 monthsకి ఒకసారి రావటము, 3 monthsకి ఒకసారి రావటము, ఇలాంటి కేసెస్ అన్నీ కూడా నార్మలైజ్ అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మెయిన్గా పీసీఓడి అనేది ప్రైమరీ సిమ్టమ్ అనేది మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కాదు, వెయిట్ గెయిన్ కూడా అయి ఉండవచ్చు. ఫస్ట్ కాల్ ఉన్నారు, మాట్లాడదాం. యమున గారు ఫ్రమ్ హైదరాబాద్. యమున గారు, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి యమునా గారు. ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఓకే, సో ఎవరైనా ఇన్ఫెర్టిలిటీతో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మీకు పీసీఓడి ఉందా లేదా అని చెక్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. సో అంటే ఎంత రెగ్యులర్గా దాంతో సఫర్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో పీసీఓడి ఉంటే గర్భధారణ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే అసలు అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా, లేదంటారా? ఎస్, పీసీఓడి ఉన్నట్టయితే కనుక ఇన్ఫర్టిలిటీ అనేది ప్రైమరీ కాజ్ మనకి పీసీఓడి. ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్తో బాధపడుతున్నటువంటి టీనేజర్స్ చాలామంది ఎక్కువగా ఉంటున్నారు. సో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి రావడం అనేది చాలా సహజం. బికాస్ హైపోథైరాయిడ్ అండ్ పీసీఓడి రెండు కూడా సిస్టర్స్ అని చెప్పుకోవచ్చు. పీసీఓడి సివియర్ అవుతున్న కొద్దీ డయాబెటీస్లో కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండడం, అంటే సైజ్ ఆఫ్ ఎగ్ అనేది సరిగ్గా సరిపోకపోవటం వల్ల ప్రెగ్నెన్సీ కూడా అందకపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో వస్తారో అప్పుడు చెక్ చేసినట్టయితే అప్పుడు డిటెక్ట్ చేయటం పీసీఓడిని, అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండటము, అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక దానికి టైం ఎక్కువగా తీసుకోవటం అనేది మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకు మెయిన్గా పీసీఓడి డిటెక్ట్ అవ్వాలి, దానికి ట్రీట్మెంట్ అనేది బిఫోర్ కన్సీవ్మెంట్, అంటే ఇన్ఫర్టిలిటీ అనేది డిటెక్ట్ అవ్వకముందే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక చాలా సాఫీగా ఫర్టిలిటీ అంటే కన్సీవ్మెంట్ ఛాన్సెస్ అనేది నియర్లీ 80 to 90% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మా దగ్గర వచ్చినటువంటి కేసెస్లో పీసీఓడి అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా వితిన్ 1.5 year పీసీఓడి నార్మల్కి తీసుకురావడము, అలాగే ఫాలిక్యులర్ స్టడీలో ఫాలికల్స్ నార్మల్ సైజ్కి తీసుకురావడం అనేది మేము చేస్తున్నాం. సో ఇన్ఫర్టిలిటీ కేసెస్లో వెరీ టఫ్ కేస్ ఆఫ్ పీసీఓడి, అంటే 10 years హిస్టరీ ఆఫ్ పీసీఓడి, 15 years ఆఫ్ పీసీఓడి ఉన్నటువంటి కేసెస్లో కూడా నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోవటం అనేది మన ట్రీట్మెంట్తో, అంటే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యపడుతుంది. సో అలా కాకుండా మీకు చాలా ఎర్లీగా చేంజెస్ రావాలి, ఎర్లీగానే మీకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవ్వాలి అని అంటే దాని యొక్క సిమ్టమ్స్ అనేది గుర్తించండి. పీసీఓడిలో యూజువల్లీ వెయిట్ గెయిన్ అనేది ప్రైమరీ సిమ్టమ్. యూజువల్లీ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మెన్సెస్ రెగ్యులారిటీ ఉన్నప్పటికీ పీసీఓడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా ఒకవేళ పీసీఓడి డెవలప్ అవుతున్న కొద్దీ వెయిట్ గెయిన్, యాక్నీ, అలాగే కొంతమందిలో డయాబెటిక్ చేంజెస్, అంటే ఈవెన్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఇది మనకి యంగర్ ఏజ్ గ్రూప్స్లోనే, జస్ట్ 20 to 25 ఏజ్ గ్రూప్లోనే సివియర్ పీసీఓడితో ప్రజెంట్ అవుతున్నటువంటి కేసెస్ చాలామంది కనిపిస్తున్నారు. సో యూజువల్లీ పీసీఓడి డిటెక్ట్ అయిన తర్వాత కూడా
అది ఎంతవరకు మనకి ఓవేరియన్ సైజ్ అనేది పెరిగిపోయింది. యూజువలీ నార్మల్ సైజ్ 25 mm అయితే కనుక మనకు ప్రజెంట్ అవుతున్నటువంటి కేసెస్ 40 mm 45 mmతో ప్రజెంట్ అవుతున్నారు. సో ఇది మనకి సివియర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. పీసీఓడి గ్రేడ్ 3 కేసెస్ ఓవరీ సైజెస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఓవరీ సైజెస్ పెరిగిపోతూ ఉంటాయో ఫాలికల్స్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతాయి, పాలిసిస్ట్లు అనేది ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగే నెక్స్ట్ కాలర్ కీర్తన గారు ఫ్రమ్ హైదరాబాద్. కీర్తన గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మనతో పాటు డాక్టర్ సబితా ఉన్నారు, మాట్లాడండి. కీర్తన గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ వింటున్నారు, మాట్లాడండి. నా పేరు కీర్తన మేడం. కీర్తన చెప్పమ్మా. థైరాయిడ్ ఉంది మేడం 7 years నుంచి. ఓకే అసలుకే ఓకే, ఎంత ఉందమ్మా? థైరాయిడ్ ఉంది మేడం నాకు. ఓకేమ్మా, హైపోథైరాయిడ్ ఉంది, టాబ్లెట్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా మేడం. అయినా తగ్గట్లేదు అంటున్నావు, ఏమవుతుంది? టీఎస్హెచ్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి? బరువు లావు ఎక్కువ అయిపోతున్నా. ఎస్, వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది హైపోథైరాయిడ్లో. టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పరీక్ష చేస్తాం కదా, అది ఎంత ఉంటుంది? ఓకే ఓకే, ఇక్కడ హైపోథైరాయిడ్లో యూజువల్లీ వెయిట్ గెయిన్ అనేది విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవ్రీ మంత్ 5 to 6 kgs పెరిగేటువంటి అవకాశము హైపోథైరాయిడ్లో కనిపిస్తుంది. ఇలా పెరిగినటువంటి వెయిట్ గెయిన్ అనేది తగ్గించడం అనేది చాలా టఫ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. సో హైపోథైరాయిడ్లో డిటెక్ట్ అయిన వెంటనే మెడికేషన్స్ తీసుకోవటము, లేదా దానికి ఉన్నటువంటి కాంప్లికేషన్స్ కూడా కొంతమందిలో డెవలప్ అయిపోతుంది. యూజువల్లీ హైపోథైరాయిడ్ డిటెక్ట్ అయిన తర్వాత కూడా మెడిసిన్స్ తీసుకున్నటువంటి కేసెస్లో డిప్రెషన్ కానీ, విటిలిగో కానీ, లేదా కొంతమందిలో స్కిన్ డ్రైనెస్ కానివ్వండి, స్కిన్ పిగ్మెంటేషన్స్ కానివ్వండి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్లో చాలా రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం. ఇంతకుముందు మనం చూసినట్టయితే కనుక అక్కడ తగ్గట్లేదు, వెయిట్ గెయిన్ అవుతుంది, కానీ అక్కడ టీఎస్హెచ్ లెవెల్స్ మానిటర్ చేసుకోవాలి, ఎవ్రీ 3 months మానిటర్ చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది అవగాహన లేదు ఆ పేషెంట్కి. సో అది ఖచ్చితంగా మానిటర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టీఎస్హెచ్ లెవెల్స్ ఎవ్రీ 3 months చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పెరిగినట్టయితే కనుక డోసేజ్ మానిటర్ చేయాలి. అదే హోమియో కేర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక థైరోనామ్ ట్యాబ్లెట్, అంటే థైరోనామ్ ఈజ్ ఎక్స్టర్నల్ హార్మోన్ మెడిసిన్. మీకు థైరాయిడ్ గ్రంథి ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ చేయట్లేదో దాన్ని ప్రొడ్యూస్ చేసే విధంగా మనము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీరు బయట నుంచి తీసుకునేటువంటి థైరోనామ్ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి స్లో ప్రాసెస్ అయినప్పటికీ పర్మనెంట్ ప్రాసెస్, రూట్ కాస్ట్ నుంచి దీన్ని నార్మల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక హోమియోకేర్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈవెన్ హైపోథైరాయిడ్తో పీసీఓడి డెవలప్ అయినటువంటి కేసెస్లో కూడా ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో, యూజువల్లీ హైపోథైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ, పీసీఓడి గ్రేడ్ 3 ఉన్నా కానీ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా హైపోథైరాయిడ్ని నార్మల్కి తీసుకురావడము, పీసీఓడిని కూడా హార్మోన్స్ అనేది ఈవెన్ 45 size 46 size ఉన్నటువంటి ఓవరీస్లో కూడా కన్సీవ్మెంట్ అనేది జరిగింది. మా దగ్గర కేసెస్లో 46 ఓవరీ సైజెస్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ అటైనటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో మిరాకిల్ ఏంటంటే ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది సెట్ అవ్వటం, వితిన్ 1 month ఫాలికల్ సైజ్ కరెక్ట్గా డెవలప్ అవ్వడం, ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ రావటం అనేది మనం చూస్తున్నాం. సో హైపోథైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఒకవేళ ఇన్ఫర్టిలిటీ కారణమైతే ఖచ్చితంగా హోమియోపతి సేఫ్ మెడిసిన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది 90 to 95% అని చెప్పుకోవచ్చు. అంటే మన దగ్గర వచ్చినటువంటి కేసెస్లో 100లో ఓన్లీ 1 కేసే ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. 95% కేసెస్ సక్సెస్ చూస్తున్నాం. సో కన్సీవ్మెంట్ అనేది అంత ఈజీగా అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్, ఐయుఐ ఫెయిల్యూర్ అయినటువంటి ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా మా దగ్గర చాలా సింపుల్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్న తర్వాత ఫాలికల్ సైజ్ పెరగటము, అలాగే ఫర్టిలిటీ అనేది అంటే కన్సీవ్మెంట్ అనేది రావటం అనేది పేషెంట్స్లో చూస్తున్నాం. ఓకే అండి. సో మనం అంటే పెళ్ళైన మహిళల్లో కంటే యంగ్ ఉమెన్స్లో కూడా పీసీఓడి చూస్తున్నాం. సో వాళ్ళల్లో అంటే పెళ్ళైన తర్వాత చాలామంది ఇన్ఫెర్టిలిటీ కోసం వెళ్తారు కాబట్టి అది బయటపడుతుంది. సో యంగ్ ఉమెన్స్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళల్లో ఎందుకు వస్తుంది, దాని గురించి?
ఎస్, యూజువల్లీ ఈ మధ్య కాలంలో మనము ఈవెన్ హైపోథైరాయిడ్ కూడా విత్ బిలో 10 years లోపల కూడా డిటెక్ట్ అవుతున్నటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఒకవేళ చైల్డ్ కానీ వెయిట్ గెయిన్ అవుతుంది ఖచ్చితంగా, అలాగే లేజినెస్ పెరుగుతోంది, యూజువలీ స్లీపీ డ్రౌజినెస్ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది పేషెంట్స్లో, అనీమిక్ అయిపోతూ ఉంటారు, అంటే బ్లడ్ తక్కువైపోతూ ఉంటుంది. సో ఇవి 4 సిమ్టమ్స్ కనిపించినట్టయితే కనుక ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. వెయిట్ గెయిన్ ఎప్పుడైతే అవుతుందో ఖచ్చితంగా ఒకసారి మాత్రం మీరు థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాల్సినటువంటి అవసరం. బిలో 10 yearsలో ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క థైరాయిడ్ అనేది ఫ్లక్చుయేషన్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అలాగే ప్యూబర్టీ ఏజ్ వచ్చేసి 11 years అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. కొంతమందికి డిలేడ్గా 15 years వరకు కూడా ప్యూబర్టీ అటైన్ అవ్వచ్చు. సో బట్ వెన్ ద డిలేడ్ ప్యూబర్టీ అనేది కనిపించిన వెంటనే మళ్ళీ థైరాయిడ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పీసీఓడి ఏమైనా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ యానోబులేటరీ సైకిల్స్ అనేది కొంతమందికి ఈవెన్ ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఈవెన్ ఆఫ్టర్ 6 months ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూబర్టీ, అంటే ప్యూబర్టీ వచ్చేసింది 11 yearsలో, బట్ మెన్సెస్ అనేది రెగ్యులర్గా లేదు. అక్కడ మనకి ఎవ్రీ 28 days కానీ మెన్సెస్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఈవెన్ దో దే ఆర్ అనోబులేటరీ సైకిల్స్, రెగ్యులరైజేషన్ ఆఫ్ మెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టేజ్లో అంటే ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత 1 year తర్వాత కూడా ఒకవేళ మెన్సెస్ రెగ్యులర్గా వస్తలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పేషెంట్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ పేషెంట్స్లో ఖచ్చితంగా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ పీసీఓడి అటైన్ అవ్వటం కానీ లేదా పీసీఓడి అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్ళిపోవటం కానీ జరగకుండా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో డిటెక్షన్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది కూడా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పీసీఓడి అటైన్ అయిన వెంటనే వెయిట్ గెయిన్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, హెయిర్ లాస్, అలాగే కొంతమందికి యాక్నీ డెవలప్ అవ్వటము, కొంతమందికి వెయిట్ గెయిన్ సివియర్గా ఉండటం వల్ల మళ్ళీ హెపటోమెగలీ, డయాబెటీస్, షుగర్ లెవెల్స్ పెరగటం, ఇవన్నీ కూడా మనకి కనిపించేటువంటి అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సుకన్య గారు ఫ్రమ్ హైదరాబాద్. సుకన్య గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సబితా ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే అండి, మాట్లాడండి. హలో చెప్పండి సుకన్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నాకు థైరాయిడ్ వచ్చింది మేడం, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఓకే. సో అది నాకు ఇప్పుడు బాబుకి 7 years మేడం. ఓకే. నేను అప్పటి నుంచి ఇప్పటికీ థైరాయిడ్ వాడుతూనే ఉన్నాను మేడం, కానీ నాకు అది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు 125 mcg వాడుతున్నాను. ఓకే. అండ్ దట్ నేను వర్కింగ్ ఉమెన్ మేడం, యాజ్ ఎ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. పెరుగుతుంది, స్ట్రెస్ వల్ల గ్రో అవుతుంది అంటున్నారు మేడం. అంటే నేను ఎవరైతే కన్సల్ట్ చేశాను ఇంతకు ముందు. TSH లెవెల్స్ ఎంత ఉంటున్నాయమ్మా? 125 వాడుతున్నావు? 125 వాడాను మేడం. నాకు ఇంతకు ముందు 11 నుంచి గ్రాడ్యువల్ గా తగ్గింది మేడం, 7 వచ్చింది. రీసెంట్లీ 2 months బ్యాక్ అయితే నాకు 4 ఉంది మేడం. అయినా 125 సజెస్ట్ చేశారు మేడం. అంటే చాలా ఎక్కువ డోస్ వాడుతున్నావమ్మా. అంటే ఈ యొక్క 125 mcgని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. బికాస్ ఎప్పుడైతే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయో హైపోథైరాయిడ్కి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వెయిట్ గెయిన్ అవ్వటం కానీ, హెయిర్ లాస్ అవ్వటం కానీ, కాల్షియం డెఫిషియన్సీ డెవలప్ అవ్వడము, బోన్ ఆస్టియోపొరోటిక్ చేంజెస్ డెవలప్ అవ్వడం, బ్లడ్ అనేది తగ్గిపోవడం, స్కిన్ డ్రైనెస్ రావటము, స్కిన్లో ప్యాచెస్ రావటము, ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్లో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ యొక్క TSH లెవెల్స్ అనేది 4, 7 కాకుండా పూర్తిగా 3 లోపల వచ్చేటట్టుగా మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. మీ 125 mcgని కూడా నెమ్మదిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి. సో చాలామందికి మీరు ఇంతకుముందు చెప్పారు ప్యూబర్టీ తర్వాత యంగ్ గర్ల్స్ ఎందుకు లావ్ అవుతారంటారు. సో చాలామంది లావ్ అవుతున్నంటే ఈ చిన్న ఏజ్ కదా అలాగే లావ్ అవుతూ ఉంటారు, తర్వాత వాళ్ళే తగ్గిపోతారులే అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఎస్, యూజువల్లీ వెయిట్ గెయిన్ అనేది ప్యూబర్టీ బిఫోర్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఆఫ్టర్ ప్యూబర్టీ ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది, బికాస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ షేప్ ఆఫ్ ద బాడీ రావటం అనేది కూడా ప్యూబర్టల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. షేప్ ఆఫ్ ద బాడీ రావటము, వెయిట్ గెయిన్ అవ్వకుండా నార్మల్గా వెయిట్ తగ్గుతూ ఉంటారు. ప్యూబర్టీ కరెక్ట్గా రావడం, ఈస్ట్రోజన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు, షేప్ ఆఫ్ ద బాడీ అటైన్ అవ్వడం అనేది ఉంటుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటూ ఉంటారు, అంటే బ్రెస్ట్ సైజ్ డెవలప్ అవ్వటం కానివ్వండి,
ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ఉంటుంది ఇఫ్ హార్మోన్స్ అనేది రెగ్యులర్ ఆర్ నార్మల్ ఉన్నట్టయితే కనుక. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంది, వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అనేది సివియర్గా ఉంది, అంటే ఎవ్రీ మంత్ దే ఆర్ గెయినింగ్ అరౌండ్ 2 to 3 kgs, అలాగే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంది అంటే కనుక అక్కడ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి థైరాయిడ్ అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిరం టెస్టోస్టెరాన్ కూడా టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆండ్రోజన్స్, సో టెస్టోస్టెరాన్స్ ఆండ్రోజన్స్ పెరిగినప్పుడు వెయిట్ గెయిన్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క పరీక్షలు చేస్తూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ గెయిన్ అనేది సీరియస్ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు ఆ ఏజ్ గ్రూప్లో, బికాస్ ఆఫ్టర్ ప్యూబర్టీ వెయిట్ లాస్, అటైనింగ్ షేప్ ఆఫ్ ద బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కృష్ణప్రియ గారు ఫ్రమ్ విజయవాడ. కృష్ణప్రియ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సబిత ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి కృష్ణప్రియ గారు. మేడం నాకు పీసీఓడి ఉందని లాస్ట్ టైం చెప్పారు మేడం, లాస్ట్ మంత్. ఓకే, అందులో చెస్ట్ లో ఫైబ్రాయిడ్నోసిస్ కూడా ఉంది అని చెప్పారు. ఈ మంత్ పీరియడ్స్ అనేవి రాలేదు, టెస్ట్ చేసుకుంటే లైట్ పింక్ లైన్ పడింది. అది కూడా మేము హాస్పిటల్ కి వెళ్తే టెస్ట్ చేస్తే బీటా హెచ్సిజీలో ఏమో 28 ఉంది అన్నారు. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో మళ్ళీ యూపీటీ టెస్ట్ చేసుకుంటే ఆ ఇంట్లో మళ్ళీ లైట్ 1 పింక్ లైనే పడింది, ఇంకొకటి పడలేదు. ఎస్, సో ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ అనేది అటైన్ అవ్వట్లేదు, చాలా హెచ్సిజీ లెవెల్స్ అనేది తక్కువగా వస్తున్నాయి. సో ఇలాంటి కేసెస్లో ఏంటి, ప్రెగ్నెన్సీ అటైన్ అవ్వటం అనేది ఇబ్బందిగా ఉంది, ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉన్నది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది. సో ఇది మనకు ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుంది, మిస్డ్ అబార్షన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బిఫోర్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్ తగ్గిపోవడం, సో ఇంప్లాంటేషన్ అనేది జరగట్లేదు. దీనికి మనము ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హోమియోపతిలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక దీనికి పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లోపల మీకు ఈస్ట్రోజన్స్ చెక్ చేస్తూ, ఆండ్రోజన్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే కనుక దానికి సరి చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, సో అలాగే థైరాయిడ్, పీసీఓడి ఇవి వస్తే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎస్, హైపోథైరాయిడ్ అనేది డిటెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ 2 to 3 years వరకు, 5 years వరకు డిటెక్ట్ చేయకుండా ఉండేటువంటి కేసెస్ చాలా ఉంటాయి. ఇక్కడ హైపోథైరాయిడ్ అటైన్ అయిన తర్వాత, అంటే వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్, T3, T4 హార్మోన్స్ ఏవైతే మనకి థైరాయిడ్ గ్రంథి ప్రొడ్యూస్ చేస్తుందో అది మనకి సరిపడా ప్రొడ్యూస్ చేయనప్పుడు దాన్ని హైపోథైరాయిడ్ అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ హైపోథైరాయిడ్ డెవలప్ అవుతుందో ఇమీడియట్ సిమ్టమ్స్ వచ్చేసి డ్రౌజినెస్, లేజినెస్, నార్మల్ యాక్టివిటీ అనేది తగ్గిపోవటము, కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్ ఉండడం స్టూడెంట్స్లో, అలాగే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ. సో ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పీసీఓడి అనేది కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ప్రైమరీ సిమ్టమ్ కాకపోవచ్చు. ఈవెన్ మెన్సెస్ రెగ్యులర్ వస్తున్నప్పుడు కూడా వెయిట్ గెయిన్ అవ్వడము, యాక్నీ డెవలప్ అవ్వడం, హెయిర్ లాస్ అవ్వటము, ఫేషియల్ హెయిర్ పెరగటము, ఇవన్నీ కూడా మనకి హిర్సుటిజం అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా డెవలప్ అయిన తర్వాత కొంతమందికి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కనిపించిన వెంటనే పీసీఓడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ వేరీ అయినప్పటికీ సిమ్టమ్స్ అనేది అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్, హెవీ ఒబీసిటీ, హెవీగా వెయిట్ గెయిన్ అవ్వటం ఫాస్ట్గా, ఇవన్నీ కూడా కారణాలని చెప్పుకోవచ్చు. హెవీ వెయిట్ ఉండటము, అలాగే లిపోప్రోటీన్స్ ఎక్కువగా ఉండటము, ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది తగ్గటము, ఇవన్నీ కూడా మనకి పీసీఓడి డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోథైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, పీసీఓడి డెవలప్ అవ్వటం అనేది ఒబిసిటీతో కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో చేంజెస్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాలర్ నరేంద్ర గారు ఫ్రమ్ రాయచోటే. నరేంద్ర గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి నరేంద్ర గారు. మేడం నా వైఫ్కి పీసీఓడి ఉంది మేడం. ఓకే, అందువల్ల కన్సీవ్ కాలేకపోతున్నాము, పరిష్కారం ఏంటి? పీసీఓడికి చక్కటి పరిష్కారం హోమియోపతిలో ఉందమ్మా. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పీసీఓడిలో 90 to 95% సక్సెస్ రేట్ ఉంది. పీసీఓడి నార్మల్కి తీసుకురావడం, ఫాలికల్స్ని పెంచడం,
అలాగే ప్రెగ్నెన్సీ అటైన్ అవ్వటం, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం. ఎనీ ఇన్ఫర్టిలిటీ కేస్, పీసీఓడి కేసెస్లో వితిన్ అంటే ఫస్ట్ 6 monthsలో మెన్సెస్ రెగ్యులారిటీ అలాగే ఫాలికల్స్ పెరగటం అనేది చూస్తాం. ఆఫ్టర్ దట్ 6 to 8 monthsలోనే ప్రెగ్నెన్సీ అటైన్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. సో ఎనీ పీసీఓడి కేసు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్, మీ నియరెస్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, రీసెంట్ రిపోర్ట్స్ తీసుకొని రండి. సో దట్ మీకు మీ యొక్క కేసులో ఎంత టైం పడుతుంది, ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, అంటే అందరిలో పీసీఓడి ఉన్నట్టు లక్షణాలు బయటపడతాయి అంటారా? కొంతమందికి ఏసిమ్టమాటిక్ కూడా ఉండవచ్చు. అందుకనే యూజువలీ వెయిట్ గెయిన్ అవుతున్నప్పటి నుంచి కూడా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి డెవలప్ అయినటువంటి వెంటనే చాలామందికి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పటికీ నెగ్లెక్ట్ చేసినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో వెయిట్ గెయిన్, ఫేషియల్ హెయిర్ డెవలప్మెంట్, అలాగే హార్మోన్ చెకప్, అంటే యూజువలీ ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతున్నప్పుడు కూడా పీసీఓడి ఉండకపోవచ్చు. యూజువలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ కొంతమందిలో ఈస్ట్రోజన్స్ నార్మల్ ఉన్నప్పటికీ ఫేషియల్ హెయిర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద బాడీ, అంటే ఆండ్రోజన్స్ స్లోగా పెరుగుతున్నటువంటి కోర్స్లోనే ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి రెగ్యులరైజేషన్ ఆఫ్ మెన్సెస్, అలాగే వెయిట్ గెయిన్ అనేది లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే పీసీఓడి ఆర్ హైపోథైరాయిడ్ ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం. పీసీఓడి ఉంది నాకు అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తేనే మనకి పీసీఓడి ఉన్నట్టుగా అర్థమవుతుంది. బికాస్ ఇక్కడ ఓవరియన్ సైజెస్ అనేది పెరగటం అనేది స్కాన్లోనే తెలుస్తుంది కనుక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫర్ డిటెక్షన్ ఆఫ్ పీసీఓడి. మెన్సెస్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ ఇర్రెగ్యులర్ ఉండి వెయిట్ గెయిన్ అవ్వి యాక్ని డెవలప్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అండి, సో అలాగే మీ దగ్గర ఇటు ఇన్ఫెర్టిలిటీ కానివ్వండి, పీసీఓడి ఆర్ థైరాయిడ్, ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఎస్, ఇంతకుముందు మనం పేషెంట్ కాలర్ అడిగారు 125 mcg వాడుతున్నాను నేను, హైపోథైరాయిడ్ అయినా కంట్రోల్ అవ్వట్లేదు, వెయిట్ గెయిన్ ఇమీడియట్ చాలా ఎక్కువగా అవుతుంది అని. ఎస్, కాంప్లికేషన్స్ ఆఫ్ హైపోథైరాయిడ్ ఈస్ వెయిట్ గెయిన్. ఇక్కడ మనకి ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ హైపోథైరాయిడ్ అంటే ఇక్కడ మనకి T3, T4 హార్మోన్స్ మన బాడీకి సరిపడా ప్రొడ్యూస్ చేయనప్పుడు దాన్ని థైరాయిడ్ గ్రంథిని మా యొక్క మందులు అనేది స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ప్రొడ్యూస్ చేసేటట్టుగా మన ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెమ్మదిగా థైరాయిడ్ గ్రంథి అనేది నార్మల్గా న్యాచురల్గా వాళ్ళకి హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు అవ్వటం వల్ల బయట నుంచి తీసుకోవాల్సినటువంటి హార్మోన్ ట్యాబ్లెట్ ఏదైతే థైరోనామ్ ఉంటుందో దాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. బిఫోర్ దాట్ ఆ మెడిసిన్స్ తీసుకున్న వెంటనే కాంప్లికేషన్స్ ఆఫ్ హైపోథైరాయిడ్ ఆర్ పీసీఓడి ఫస్ట్ కరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి మెన్సెస్ రెగ్యులారిటీ అలాగే వెయిట్ గెయిన్, ఇవి రెండు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. బట్ హైపోథైరాయిడ్లో కానీ మనకు ఎక్కువగా కనిపించేటువంటి స్కిన్ సిమ్టమ్స్ కూడా చాలా ఉంటాయి. డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అనేది, ప్యాచెస్ ఆఫ్ స్కిన్, లేదా మెలాస్మా డెవలప్ అవ్వటము, లేదా కొంతమందికి మంగు అంటారు, తెల్ల మంగు కానీ నల్ల మంగు కానీ, ఇవి కూడా హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ని ఇమ్మీడియట్గా థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో కూడా విటిలిగో ఇవన్నీ కూడా, కొంతమందికి అనీమియా అంటే బోన్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్, ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ వల్ల డెవలప్ అవుతుంది. సో మా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెయిట్ గెయిన్ కూడా సివియర్గా వెయిట్ గెయిన్ అయినటువంటి కేసెస్ కూడా మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే వెయిట్ లాస్ అనేది కనిపించినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. బికాస్ ఎప్పుడైతే హార్మోన్స్ అనేది నార్మల్కి వస్తూ ఉంటాయో వెయిట్ లాస్ కూడా అంతే ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మానస గారు ఫ్రమ్ ఒంగోలు. మానస గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. క్యాన్సర్ వచ్చింది 3 months అయింది. 3 months తర్వాత మళ్ళీ ఇది థైరాయిడ్ అన్నారు మేడం, క్యాన్సర్ వల్ల వచ్చిందా? క్యాన్సర్ ఎక్కడ వచ్చిందమ్మా? ముక్కురు మేడం. ఓకే, థైరాయిడ్ 3 months అయిపోయింది. ఓకే, 3 years అయ్యింది. 3 years తర్వాత ఇప్పుడు థైరాయిడ్ అన్నారు మేడం. ఓకే, సో TSH లెవెల్స్ పెరిగాయి. అవును. మెడిసిన్స్ వల్ల కావచ్చమ్మా. మెడిసిన్స్ ఏవైతే మీరు వాడతారో, కీమోథెరపీ ఇవన్నీ వాడతారు కదా,
దానివల్ల సైడ్ ఎఫెక్ట్ హైపోథైరాయిడ్ లెవెల్స్ అంటే టీఎస్హెచ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, కీమోథెరపీ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇవి వాడినప్పుడు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే డయాబెటీస్, కార్టికోస్టెరాయిడ్స్ వాడినప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా కార్టికోస్టెరాయిడ్స్, థైయాజైడ్స్, కీమోథెరపీ మెడిసిన్స్ ఇవన్నీ వాడినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. సో అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ అంటే ఇది అందరూ చేయాలని చెప్తున్నా పాటించని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే కొన్ని రోజులు పాటిస్తారు, కొన్ని రోజులు మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు? యూజువల్లీ హైపోథైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, పీసీఓడి కానీ ఖచ్చితంగా దీస్ ఆర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్. అంటే మన చేతుల్లోతోనే మనం మన యొక్క హెల్త్ కండిషన్ని డిటీరియేట్ చేసుకుంటున్నటువంటి డిజీజెస్ ఇవన్నీ అని చెప్పుకోవచ్చు. లైక్ ట్రైగ్లిజరైడ్స్ అనేది మనకి ఎక్కువగా ఉన్నాయి, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా 6 months కంటే ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఇమ్మీడియట్గా పీసీఓడి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటము, ఒబిసిటీ డెవలప్ అవ్వటము, లేదా హైపర్ టెన్షన్ కూడా 140/90 కంటే ఎక్కువగా రెగ్యులర్గా ఉన్నటువంటి కేసెస్లోనే డయాబెటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, హైపోథైరాయిడ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడ్, డయాబెటీస్ ఈవెన్ దో దే ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్, బట్ మన యొక్క డైలీ యాక్టివిటీ అనేది, ఈవెన్ మనం ఒకవేళ ఎక్సర్సైజ్ రెజిమ్ అనేది పెంచుకున్నట్టయితే కనుక మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎండోక్రైన్ హార్మోన్స్ని కూడా రెగ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సబ్దే గారు. చాలా విషయాలు చెప్పారు. చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్.